సికింద్రాబాద్ పిలుస్తాడని చెప్పానా నేను పలకను. సికింద్రాబాద్. ఎస్. ఓకే ఓకే. రే ఇప్పుడు ఈ సగం తేలిపోయిందిరా, మిగతా సగం సాయంకాలం స్టేషన్లో తేల్చి పారేస్తా. కరెక్ట్ గా టోటల్ చేసి ఐజీ గారికి నోట్ పంపి. గుడ్ ఈవినింగ్. ఓకే త్వరగా రిజిస్టర్ చేయండి. ఏంట్రా పెద్ద ఐజీ చేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు? ఏంటి మాకు మీ పోలీస్ స్టేషన్ ఒకటేనా? ఇంకా 2-3 ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎలిముద్ర వేయాలి. ఏదో తెలిసినోడు కాబట్టి ముందు వచ్చాను. పని చూడు. సిగ్గు చెట్టు చచ్చా. ఓ బజార్ రోడ్డు బెదిరిస్తే భయపడి రిజిస్టర్ చూపించే పొజిషన్ వచ్చేసింది. నా పొజిషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు కరెక్ట్ గా పొజిషన్ నిలబడవు. నువ్వు వేలిముద్ర వేయాలంటే నా ప్రశ్న సమాధానం చెప్పాలి. అయిపోయింది. కొంచెం పెంట్ అయ్యేసరికి తాలిబాన్ టెర్రరిస్టుల డిమాండ్లు మొదలు. డిమాండ్ కాదు మరి డౌట్. ఉదయం మా తమ్ముడిని హైదరాబాద్ అనుకుని ఇన్సల్టింగ్ గా మాట్లాడారంట. నీకెలా తెలుసు? వాడే వీడు. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు. అందుకే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేరం చేసింది నేను, కావలిస్తే నన్ను శిక్షించండి. వాడిని ఏమన్నా అన్నారా? AK-47 తో వీపు కోక్కున్నట్టే. అంటే ఆడు నీకంటే పెద్ద క్రిమినల్. ఆ ఫ్యామిలీలో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ చదువుకుంది వాడేనండి. ఏం చదివాడు? ఈనాడు పేపరా? ఈనాడు పేపర్ కాదు, ఫారెన్ లో MBA చదివాడు. వాడా? ఫారెన్ లోనా? చూస్తే అట్లా లేడే. చూస్తే తెలియదు, విచారిస్తే తెలుస్తుంది. ఆహా సరేగాని నువ్వు మీ అన్నయ్య ఏమో ఫారెన్ లో చదివాడు అంటున్నావు, మరి నువ్వేంటి కేడిలా తయారయ్యావు? విద్య విచిత్రం అంటే అదే సార్. పోలీస్ కొడుకు దొంగ కావచ్చు, డాక్టర్ కొడుకు పేషెంట్ కావచ్చు. ఒకే కొమ్మకు పూసిన 2 పూలు ఒకటి రాజకీయ నాయకుడి మీద పడొచ్చు, ఒకటి శవం మీద పడొచ్చు. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్ అని ఏ డెడ్ బాడీ మోసుకునే వాడి దగ్గర వెళ్ళి చెప్పు. అందుకేగా మీకు చెప్పేది. ఇదిగో అసలు మీ ఇద్దరి మీద నాకు ఎందుకో డౌట్ గా ఉందయ్యా. ఒకసారి నీ ఫోన్ చెయ్యి. మీ ఇద్దరు టిన్సో కాదో తెలుసు. ఎక్స్క్యూజ్ మీ ఫోన్. హలో ఎస్ఐ కోడి స్పీకింగ్. నేను సికింద్రాబాద్ మాట్లాడుతున్నాను. మా అన్నయ్య స్టేషన్కి వచ్చాడా వెలుముద్ర వేయడానికి? చూడండి సార్, మా అన్నయ్య రౌడీయే, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. అబ్బో ఇదేంటయ్యా, మీ తమ్ముడు ఫోన్ లో తెగ కిస్సులు పెట్టేస్తాడు. ఫారెన్ కల్చర్, ఫారెన్ లో చదువుకున్నాడు కదండి. ఇప్పుడు అర్థమైందయ్యా. అది ఏమైనా మీ తమ్ముడు చాలా జెంట్లమన్ అయ్యా. అదేంటో ఎంత మాట్లాడినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇంకొకసారి ఫోన్ చేయవా? అంటే వాడిని ఎక్కువ ఫోన్ లో మాట్లాడమంటే చిరాకు పడతారు సార్. ఏం పర్లేదయ్యా, ఒకసారి చెయ్యి. మాట్లాడతాను సార్, నెంబర్ కరెక్ట్ కాదు. హలో, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏంటో మా తమ్ముడు వాయిస్ రిపీటెడ్ గా వినాలని ఎస్ఐ గారు ముచ్చట పడుతున్నారు. ఇప్పుడేగా మాట్లాడుతాడు. మాకు తెలుసులే బాయ్, మళ్ళీ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ టేప్ ఆన్ చేయాలంటే కష్టం రా. ఏంటి బాత్రూమ్ లో ఉన్నాడా? ఆ బాత్రూమ్ లో ఉంటాయట. త్వరగా బయటికి రమ్మను. యువతలో మా ఎస్ఐ గారు డాగులాగా వెయిటింగ్ అని చెప్పు. సరే వినమను. ఏమ్మా బాత్రూమ్ లో ఉన్నావా? ఎస్ఐ గారు మాట్లాడతారంట, మాట్లాడు. హలో చూడండి సార్, మా అన్నయ్య రౌడీ, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. సేమ్ కంటిన్యూటీ. మాటే కాదు, అక్షరం కూడా మార్చలేదు. చెప్పిందే చెప్పి చెప్పడం అనిసేది. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. అవునయ్యా, చాలా ఆదర్శమైన ఫ్యామిలీ. సార్ మళ్ళీ ఇదే టైంలో ఎక్కడే కలుద్దాం. వస్తాను సార్. ఇదిగో మీ సికింద్రాబాద్ అడిగారని చెప్పాలి. అలాగే. ఏంటి అడిగేది? సికింద్రాబాద్ హైదరాబాద్ 2 వీడే కాదు, వేరే. ఓరి ఓహో, నిన్ను బాగు చేయటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఫైర్ ఫైర్ ఫైర్. కొంపలండి పోతున్నాయి. కొంపలేం అంటుకోలేదు బ్రదర్, నేనే ధూపం వేస్తున్నాను. నీకు అసలు బుద్ధి ఉందా? పోలీసులు స్మోక్ బాంబ్ వేసినట్టు ఈ పొగలేంట్రా? తప్పు బ్రదర్, ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికో నమస్కారం పెడితే ఫ్రెష్ గా ఉంటుంది. ఎవరికి? దేవుడిగా? కాదు, మనకి. నువ్వు ఫ్రెష్ గా ఉండడానికి నా నిద్రంతా చెడగొడతావా? అమ్మా దివ్య, అన్న ఓ పక్క దేవుడికి హారతిస్తుంటే బీడీ కాలుస్తున్నావా? నీ పొగ నీది, నా పొగ నాది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, బయటికి వెళ్ళి కాల్చు. బయట మాత్రం దేవుడు లేడేంటి? అయినా నేను బీడీ కాల్చుతాను, దేవుడు తెలుసులే. తెలుసులే కానీ ముందు ఆ బీడీ అవతల పారేసి హారతి తీసుకో. చిచి, ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి ఇదేం సినిమా హాల్ కాదు. బీడీ మావా? తెలుసు. తెలిసేందుకు అడుగుతున్నావు? ఈ అలవాటు ఏమిటని అడుగుతున్నా. అది అది నాకు అసలే పొగంటే ఎలర్జీ. ఏదో సిగరెట్ అంటే పని క్లాస్ గా ఉంటుంది, బీడీ ఏమిటయ్యా నీచంగా? చూసావా,
నువ్వు బ్రాహ్మడివి, పూజ చేయాల్సిన చేతులతో బీడీ కాలుస్తున్నావు. కానీ అతను మావా ఈ బీడీని నేను కాల్చలేదు. నే కాల్చానా? మ్మ్. బీడీ నీ చేతుల్లోనేగా ఉంది. ఆ. బీడీ కాలిస్తే తప్పు కాదు, అబద్ధం చెప్పేవాళ్ళంటే నేను నాకు అసహ్యం. అయితే నేనే కాల్చాను. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? అది మీరు కనిపెట్టగలరో లేదోనని. ఆహా. ఆ. ఏంటి మావా అది? తుపాకీ నీకు గురి పెట్టగలనో లేదోనని. ఛా, ఊరుకో. ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్స్తే తుపాకీతో కాల్చేస్తా. ఒరేయ్, నేను ఆ రోజే చెప్పాను, రేంజ్ ఎంతైనా సరే తప్పు తప్పేనని. మావయ్య ఏదో తెలియక పొరపాటు చేశాడు, ఈసారి క్షమించొద్దు. అది కూడా నువ్వే అడుగుతున్నావయ్యా? క్షమాపణ అడిగే ఐడియా కూడా వీడికి రాలేదు. చూసావా వీడికి ఎంత హెడ్ వెయిట్. రేయ్ నిన్ను లక్కీ ఫెలో, నువ్వు అడగకుండానే నా రివాల్వర్ క్షమించేసింది. వెళ్ళిపా. హారతి తీసుకోండి మావయ్య. ఆ, అందరి దేవుళ్ళకి ఒక్కొక్క పువ్వు పెట్టగా ఈ ఒక్క పువ్వే మిగిలింది. ఓ మీరు నాకు దేవుడితో సమానం. ఏ తొందర రావయ్య బాబు. ఆ, రాజేష్, ఆ. నీకు ఇష్టమైన ఐటమ్స్ చెప్పు. ఆ, 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 ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీలు, ఒక ప్లేట్ చీకులు పట్రా. ఇక్కడ చీకులు చాకులు దొరకవు. అనుకున్నా ఈ హోటల్ చూడగానే మాస్ మసాలాలు దొరకవని. ఇదిగో రోడ్డు పక్కన కళ్ళు దుకాణం ఉంది, అక్కడ దొరికి పట్రా. రాజేష్, యా, ఆ, అది పిజ్జాలు బర్గర్లు తిని తిని బోర్ కొట్టింది. చిన్న చేంజ్ కోసం మన పొంతుల చేత ఓ మొక్క తినిపిద్దామని. తినిపిస్తావా? నీ చేత తాగేస్తా చూడు. బేరర్ 4 కోక్స్ పట్రా. ఓకే సార్. కో క్లాస్ లో తాగుదాం, ముందే ఏమైనా తిందాం సీను. తిందాం తిందాం. ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందటి. ఎక్కడది? కంగారు పడక్ బ్రదర్, వెయిట్ చేయి. రమ్య, ఏదైనా పిక్చర్కి వెళ్దామా? బోర్ కొడుతుంది. యూర్ రైట్. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? బ్రదరు, ఇంగ్లీష్ మూవీ నువ్వు పెట్టు. చిన్న వయసులో డాన్స్ చేసి కాళ్ళతో తన్ని తన్ని కోక్ బాటిల్ పట్టుకునేవాడు అంట కదా. ఆ, వదిన చెప్పింది. ఇప్పుడు మా కోసం డాన్స్ చేసి కోక్ ఎగరేసి పట్టుకోవా? ఆ, గుడ్ ఐడియా. ఆ. నేను కూడా చూసి చాలా సంవత్సరాలైంది రాజేష్. ఒక్కసారి చేయవా? ఆ, అబ్బే అప్పుడేదో పిల్ల చేష్టలో కోతి గంతులు. ఇప్పుడు కొంచెం డిగ్నిటీ పెరగలా? నా ముందు అల్లరి చేయడానికి డిగ్నిటీ ఫీల్ అవుతున్నావా? అది కా దివ్య, ఆ డాన్స్ ఎప్పుడో మర్చిపోయాను. ఇంపాసిబుల్. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం, పెద్ద అయితే మర్చిపోతామా? థ్యాంక్ యూ సీను, మంచి టైంలో గుర్తు చేసావు. రాజేష్, కమాన్ అది కా దివ్య. కమాన్ అది కాదు Come on, రమ్య. brother. కమాన్. వెళ్ళండి బావగారు. రాజేష్, All the best, brother. ఆ, ఏంటో కమాన్ రాజేష్, కమాన్. ఓ నో, ప్లీజ్ ట్రై వన్స్ అగైన్. కమాన్ బావగారు, కమాన్. రాజేష్, కమాన్ కమాన్. రమ్య, మనం వెళ్దాం పద. ఓకే బాయ్. హలో బ్రదర్, మేము వెళ్తున్నాం. నీ ఫీట్ పూర్తయ్యాక వదిన గారిని తీసుకొని థియేటర్కి వచ్చాయి. బాయ్ బాయ్. హేయ్. ఆ, రాజేష్, అప్పుడు చిన్న వయసు కాబట్టి బాటిల్ సరిగ్గా చేతులకు వచ్చింది. ఇప్పుడు బలం ఎక్కువైపోయింది కదా, పైకి వెళ్ళిపోయింది. ఐ లవ్ యూ రాజేష్. నువ్వు గతాన్ని మర్చిపోలేదు,